శ్రీరామం భూయో భూయో నమామ్యహం. చాలా సుపరిచితమైనటువంటి రామచంద్ర క్షేత్రం. ఎందుకంటే ఎన్ని రామాంతరాలు ఉన్నా దీన్ని పెద్ద రామాంతరం అంటాం. కాబట్టి ఈ రామాంతరంలో ఈరోజు మొదటి సంవత్సరానికి విధించడంగా పూర్తి చేసుకుని మొదటి సంవత్సరం చేసుకునే సందర్భంలో మరి ఈరోజు గో పూజ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన హిందూ పట్టణ శాసనసభ్యులు గారు శ్రీ దత్పాల్ సూర్యనారాయణ గారు రావడం జరిగింది. మరి వారి చేతులుగా మిగతా కార్యక్రమం ఇప్పుడు వెళ్ళి రాజా రామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని గోమాత దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే గోమాత గోవు అంటే గంగా, గోవు గంగా గీత ఇవన్నీ చాలా పుణ్యమైన నిరంతరం. కాబట్టి మన యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకుందాం. ఇందులో ఒక వచనం ఏముందంటే ధర్మం రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనం కాపాడుతుంది. కాబట్టి గంగా నదిని ప్రక్షాళన చేసిన శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేద్దాం. గీతను ప్రతి వాళ్ళు కూడా గోమాత జై శ్రీరామ్. మొదట గణపతి శ్లోకంతో మన సభను ఆరంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమర్నిశం ఏకదంతం ఉపాస్మహే. గోపికా ప్రియం గోవిందం గోపికా ప్రియం. ఈ మూడు కూడా మనకు పరమ పవిత్రమైనటువంటి అటువంటి వాటిని మన హిందూ మతంలో సనాతన జై శ్రీరామ్. మొట్టమొదటిగా ఇక్కడికి చేసిన సోదర సోదరులు వినాయక చవితి శుభాకాంక్షలు, శుభాభినందనలు. గోకుల్ గోసేవ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న సంస్థ అధ్యక్షులు సోదరుడు తొడుపునూరి రామ్మోహన్ గారికి, ప్రధాన కార్యదర్శి అల్లాడి రాజు గారికి, కోశాధికారి అరవపల్లి బాలశేఖర్ గారికి, మరియు వేదిక ముందున్న గోసేవ గోరక్షణ సేవ చేస్తున్న సోదర సోదరులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. చాలా ఆనందంగా ఉంది.
నేను చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నా. నేను ఏం మాట్లాడుకున్నా అంతగా లెక్క చెప్పి చెప్తాను. ఎందుకంటే గోసేవలో మీరు నిరంతరం పాల్గొంటున్నారు కనుక గో గురించి నాకు తెలిసిన కనుక నీకు ఎక్కువ తెలుస్తుంది. కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. గోవుని పూజిస్తే ముక్కోటి దేవతలు పూజించిన పుణ్యం దక్కుతుందని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. ప్రత్యక్షంగా మనం కూడా చూస్తూ ఉన్నాం. అనేక పురాణాలు చెప్తాయి. ఈ గోసేవ అనేది ప్రపంచంలో ఏ దేశంలో లేదు. పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలు దేవతలు పుట్టి నివసించిన స్థలము ప్రపంచంలో ఏదంటే కేవలం భారతదేశం మాత్రమే. అటువంటి భారతదేశంలో పుట్టడం, దాంట్లో హిందువుగా పుట్టడం, ఎన్ని జన్మలు చేసుకుంటేనో మనం హిందువులుగా ఈ భారతదేశంలో పుట్టినాం. ఇక గోసేవ చేస్తే ఏ సేవ చేసినా నిస్వార్థంగా ఏది ఆశించకుండా చేస్తే ఒక్క సంవత్సరంలో మీరు కోరుకున్న కోరికలు కానీ మన కుటుంబం అభివృద్ధి కానీ ఆటోమేటిక్గా మనం అందరికీ కనిపిస్తుంది. గోసేవ అంటే అంత గొప్ప, అంటే ముక్కోటి దేవతలు చేసుకున్న పూజతో సమానం గోసేవ. ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాలలో గో వధ నిషేధం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నా కానీ ఆ యాక్ట్ పటిష్టంగా చాలా రాష్ట్రాలలో అది కండక్ట్ అవుతలేదు. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఉంది. గోవధ నిషేధం తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని నేను యాజ్ ఏ బీజేపీ ఎమ్మెల్యేగా అనుకోండి లేదా ప్రతినిధిగా అనుకోండి, నేను కూడా ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా చాలా మందిలో, దానికి ఏదైనా కారణం కావచ్చు, మన పాశ్చాత్య హిందూ ధర్మం పట్ల, గోసేవ పట్ల, ధర్మ రక్షణ గురించి, హిందూ ఆలయాల పునర్నిర్మాణం కానీ కొత్త ఆలయాల నిర్మాణం కానీ అనేక మంది హిందువులు ముందుకు వస్తూ ఉన్నారు. నిజంగా ఎందుకంటే ఈరోజు ఈ ప్రథమ వార్షికోత్సవం కోసమే ఎంతమంది అంటే ఒకరికొకరం గోవు అనగానే మనం వచ్చేసాం. అంటే ఈ అనుబంధం అనేది మనం ఏ దేశంలో చూడలేము. మనం నిన్న చేసుకున్న గణపతి చవితి పండుగ ఈ 10 రోజులు సాయంకాలం అయిందంటే మా అక్క చెల్లెళ్ళు హారతులు తీసుకొని పోతారు. నిష్టతోటి పూజలు చేస్తాం, హోమాలు చేస్తాం, అన్నదానాలు చేస్తాం. మన పిల్లలు బయటన్నా కానీ ఎన్ఆర్ఐలు అయినా కానీ వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం ఉంటారు తప్ప ఎప్పుడెప్పుడు భారతదేశంలో రావాలని కోరుకుంటారు అక్కడ పిల్లలు మాత్రం. అది మన భారతదేశంలో గొప్పతనం. మీరు చేస్తున్న అద్భుతమైన సేవకు ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని, మీ సేవ దినదినాభివృద్ధి ఇంకా విస్తారంగా గోసేవ చేయాలని, ఎప్పుడు అవసరం ఉన్న నా వంతు సహకారం గతం ఎప్పటి నుంచో నా దగ్గర వచ్చిన గోసేవలు మీరు అన్నట్లు ఇక్కడ పాణిబండ దగ్గర కానీ లలితా దేవుళ్ళ కానీ ఎప్పటి నుంచో నా వంతు సహకారం షెడ్యూలకు కానీ రాసానికి కానీ జరుగుతూ ఉంది. అది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అనేక గోసేవ సంస్థలు ఈరోజు నిజామాబాద్ నగరంలో, ఇందూరు నగరంలో, జిల్లాలో పనిచేస్తూ ఉన్నాయి. మా రమేష్ అందరికీ గోవులకు ఏది ఇబ్బంది ఉన్నా ఒక్క ఫోన్ చేస్తే 24 గంటలు నేనున్నా అని దాత్రిక రమేష్ అందరికీ కూడా గోసేవ చేసే వాళ్ళందరూ కూడా చాలామంది నిర్వహణ చేసే వాళ్ళకు
నేను రమేష్ కూడా గతంలో చెప్పిన గోవులకి ఇబ్బంది అయినా కానీ ఆయన ఉంటున్నాడు. ఆటో రిక్షాలో లేకుంటే ఇంకేదో వెహికల్ తీసుకొని ఆ గోవులకు ట్రీట్మెంట్ విషయం కానీ గోవు చనిపోతే కానీ దాన సంస్కారాలైనా ఒక పద్ధతి ప్రకారం చేపిస్తాడు. ఇక్కడ గోకుల్ గోసేవ పెద్దలని నేను చెప్తా ఉన్నా, ఇందూరు నగరంలోని గోసేవ సంస్థలన్నీ కూడా కలిపి మీకేదన్నా కానీ అంటే గోవులకు సంబంధించి ఒక దానికి కూడా డిజైన్ చేస్తాం. ఎట్లయితే ఇప్పుడు అనేక రకాలు ఉంటాయి. గూడ్స్ వెహికల్ ఒక తీరు ఉంటుంది, స్వాగత యాత్ర డిజైన్ వేరే ఉంటుంది, ట్రావెలింగ్ చేసేది వేరే ఉంటుంది. గోవులకు కూడా దానికి సంబంధించిన వెహికల్ ఉంటుంది. మీరందరూ కలిసికట్టుగా ఆలోచించుకొని గోవులకు ఏదన్నా అవసరం అనుకుంటే, ఇబ్బంది కలిగినప్పుడు, బీమారు పడ్డప్పుడు లేదా చనిపోయినప్పుడు దానికి ఏదైనా వెహికల్ అవసరం ఉంటే మా ట్రస్ట్ ధన్పాల్ లక్ష్మీబాబాయ్ విఠల్ గుప్తా ట్రస్ట్ ద్వారా నేను ఆ వెహికల్ ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు దయచేసి అవన్నీ కూడా ఆలోచించండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీకు తెలుసు. రమేష్కు నేను గతంలో చెప్పినా కూడా మీరందరూ కూడా కలిసికట్టుగా అక్కడ ఒక మీటింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ ఆదివారం ఏదో మనకు వెహికల్ అవైలబిలిటీ ఉందా, ఉన్నదా అంటే మరి కిరాయి కడుతున్నామా, అది అంత అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఆటోలు కానీ ఈ గూడ్స్ వెహికల్ ఎలా మనం చూస్తున్నాం, దానికి సంబంధించిన డిజైన్ నేను రాజస్థాన్లో చూసినాను. ఎందుకంటే దేశంలో ఎక్కువ శాతము గోవులున్న రాష్ట్రం కానీ గోసేవలు గోశాలలు ఉన్న రాష్ట్రం అంటే రాజస్థాన్. అటువంటిది ఏదైనా అవసరం ఉందంటే నేను స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను మరొకసారి తెలియజేస్తూ, గోకుల్ సేవ దినదినాభివృద్ధి చెందుతా ఉంది సభ్యులకు. మీరు ప్రారంభించినప్పుడు ఇప్పుడు నేను అనుకుంటా చాలామంది ఈ సభ్యత్వంలో చెప్పి గోకుల్ సేవా సమితిలో చేరుతా ఉన్నారు. దయచేసి సోదరులు చెప్పినట్లు ఆదివారం నాడు ఒక గంట సేపు అరగంటలో ఇక్కడ కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా పాల్గొనవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తుంటూ, నేను కూడా గోసేవ చేసి ఆ పుణ్యాన్ని మీరు దక్కించుకున్నానని నేను మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. మీరు తలపెట్టిన ఈ గోసేవా కార్యక్రమము, ఆ గ్యాస్ డిస్ట్రిబ్యూషను, ఇంకా ఎందుకంటే గోసేవ ఎంత చేస్తామో దానికి 10 ఫలితం వస్తుంది. 10 ఫలితం వస్తుంది. మనం ఊహించాం కూడా. కనుక మీరు చేసే కార్యక్రమాలు దినదినాభివృద్ధి ఇంకా చెంది నిస్వార్థంగా, పేరు కోసం కాకుండా నిస్వార్థంగా కొన్ని పేద గోశాలలు అంటే గోసేవలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వారిని కూడా కనుగొని మీరు మీ సహకారం అందించాలని తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమానికి నాకు పిలిచి గౌరవించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, భారత్ మాతాకి అన్నట్టు ఒక సంవత్సరంలోనే 10 పోయి దాని పక్కన 0 ఏర్పడ్డది 100 మంది. మళ్ళీ సంవత్సరం వరకు ఇంకొక 0 ఏర్పడాలని నేను కోరుకుంటా ఉన్నాను. అంటే సేవా కార్యక్రమం ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళే మీకు కూడా. అలాగే మన ప్రియతమ నేత అన్న అంటే నేనున్నా అనే వ్యక్తి మా ధన్పాల్ సురణ గారికి మా గోకుల్ గోసేవ సమితి తరఫున హృదయపూర్వక ధన్యవాదములు. ఎప్పుడూ ఏ కార్యక్రమానికి ఆహ్వానించిన చిరునవ్వుతో నేను వస్తున్నా అని తప్పకుండా వచ్చే వ్యక్తి మా అన్నగారు. ఈరోజు కార్యక్రమాలు కూడా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ఈ వచ్చిన కార్యక్రమానికి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. కార్యక్రమం అనంతరం కూడా ఎవరు వెళ్ళవద్దు, అన్నప్రసాదం కలదు. కొద్ది సమయంలో మన అన్నగారికి చిరు సన్మానం కలదు. జై శ్రీరామ్, జై గోమాత.